ఎంతో ఇష్టమైన వ్యక్తి, అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఇలా చెప్పాలంటే యాపిల్ ఆఫ్ సమ్‌వన్స్ ఐ, యాపిల్ ఆఫ్ సమ్‌వన్స్ ఐ. షీ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ. ఆమె తన తండ్రికి ఎంతో ఇష్టమైన అమ్మాయి, రైట్. మై లిటిల్ సిస్టర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ మై మదర్స్ ఐ. మై లిటిల్ సిస్టర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ మై మదర్స్ ఐ అంటే మా చెల్లి మా అమ్మకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అని అర్థం, రైట్. గుర్తుగా సంకేతంగా అంటే ప్రేమకు గుర్తుగా, స్నేహానికి గుర్తుగా, రైట్. ఇలా చెప్పాలంటే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ హీ గేవ్ మీ ఎ పెన్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహానికి గుర్తుగా అతను నాకు ఒక పెన్ ఇచ్చాడు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్, రైట్. The students have planted a plant as a token of respect towards their teacher. వాళ్ళ టీచర్ పట్ల వాళ్ళకున్న గౌరవానికి గుర్తుగా వాళ్ళు ఒక మొక్కని నాటారు. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. చాలా ప్రయత్నాల్లో విఫలమైన తర్వాత చివరిగా ఏదైనా ప్రయత్నం చేయడాన్ని ఏమంటారు? చాలా ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమయ్యారు, చివరి ప్రయత్నంగా ఏదైనా చేయడం యాజ్ ఏ లాస్ట్ రిజోర్ట్. The doctors have decided to perform a surgery as a last resort. అంటే అండి, డాక్టర్లు చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేద్దాం కదా అని డిసైడ్ అయ్యారు. అన్ని ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు, ఇక చివరి ప్రయత్నంగా సర్జరీ చేద్దామని డిసైడ్ అయ్యారు. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఒక కుటుంబంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక టీంలో కానీ అందరూ చక్కగా పనిచేస్తారు. ఒక వ్యక్తి మాత్రం మిగిలిన వాళ్ళందరికీ చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదేనండి తులసి వనంలో గంజాయి మొక్క. ఇలా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ బ్లాక్ షీప్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ పేరెంట్స్ ఆర్ రెస్పెక్టెడ్ టీచర్స్ ఇన్ ద సొసైటీలో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా గౌరవమైన టీచర్స్. బట్ హీ హాస్ బికమ్ బ్లాక్ షీప్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. తను మాత్రం చెడ్డ పనులు చేస్తూ కుటుంబానికి చేటుగా అంటే తులసి వనంలో గంజాయి మొక్కగా తయారయ్యాడు, రైట్.